హాయ్ గైస్, మీరు ఇక్కడ చూస్తున్నారు హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ అయితే చూద్దాం. ఇంటర్మీడియట్ మనం చూసినట్లయితే మీకు 1A 1B ఫుల్ మెటీరియల్ 120 రూపీస్ అమ్మ. అంటే 1A 60 1B 60 ఆన్సర్స్ ఉండవు. అలాగే 1A 1B ఫైనల్ టచ్ మెటీరియల్స్ అయితే 30 + 30 60 రూపీస్. ఈ రెండు మీకు కావాలి అనుకున్నట్లయితే యాక్చువల్గా అయితే 180 రూపీస్ అవుతుంది. బట్ రెండు తీసుకున్నట్లయితే 140కే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ప్రైస్ డీటెయిల్స్ అనేది సెకండ్ ఇయర్ కూడా ఉంటుంది. మరి విత్ సొల్యూషన్స్కి వచ్చేటప్పటికి 1A 1B విత్ సొల్యూషన్స్ ఉంటాయి 60 రూపీస్. 2A 2B విత్ సొల్యూషన్స్ ఫైనల్ టచ్ 160 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ 1Bకి సంబంధించి గన్ షాట్ 2 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దామమ్మా. ఆల్రెడీ నేను 1A గన్ షాట్ 2 మార్క్ క్వశ్చన్స్ పెట్టాను. అందులో 5 to 9 వస్తాయని చెప్పాను, అందులో 7 వచ్చాయి. కాబట్టి 1Bలో కూడా ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎక్కువ వస్తాయని చెప్పలేం కానీ బట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో కూడా 5 to 9 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి చూడండి. అలాగే మన ఫైనల్ టచ్ నుండి 1Aలో ఫైనల్ టచ్ నుండి 61 మార్క్స్, ఫుల్ మెటీరియల్ నుండి 75 మార్క్స్ వచ్చాయి. ఆ డీటెయిల్స్ కూడా ముందు వీడియోలో పోస్ట్ చేశాను, కావాలంటే చూసుకోండి. చూసి వాటిని బేస్ చేసుకొని మీకు మెటీరియల్ కూడా ఇది కావాలంటే తీసుకోండి. అంటే ఇప్పుడు టైం తక్కువ ఉందని చెప్పేసి 2 మార్క్స్ ఆన్సర్స్తో పెడుతున్నాను. ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేయండి. ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను, చూడండి. సో మెటీరియల్ యొక్క డీటెయిల్స్ చూసారు కదా, ఎవరికైనా కావాలంటే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి అమ్మా. స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. ఫస్ట్ ఈ 2 మార్క్స్ ఇవి స్ట్రైట్ లైన్స్ అమ్మ. థర్డ్ టాపిక్ స్ట్రైట్ లైన్. ఫస్ట్ 2 టాపిక్స్లో మనకి 2 మార్క్స్ ఉండవు. ఇది స్ట్రైట్ లైన్లో 2 మార్క్స్ ఆన్సర్స్తో సహా ఉంటాయి. చూసుకోండి. మీరు జస్ట్ పాజ్ చేసి ఆన్సర్స్ అయితే చూసుకోండి అమ్మా, పాజ్ చేసుకోవచ్చు. ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇవ్వండి నా నెంబరు. స్ట్రైట్ లైన్స్ నుండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏ కంటే బిలో ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వీడియో స్పీడ్ అయితే మీరు పాజ్ చేయండి, ప్రాబ్లం లేదు. స్లోలో పెట్టుకోండి, పర్వాలేదు, పెట్టుకొని రాయండి. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మాయి. ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్ కనుక్కోవడం. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో x+y- ఏదో వస్తుంది. ఆ క్వశ్చన్ అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇంటర్సెప్ట్ అండ్ నార్మల్. చూడండి, అలా స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఇగోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్. x+y+1 ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది. కాబట్టి ఇందులో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే చూడండి. సో నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అమ్మ. మొత్తం అన్ని 2 మార్క్స్ కూడా చూపిస్తాను. ముందు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చూడండి. ఇందులో మనకు 2 క్వశ్చన్స్, అలాగే స్ట్రైట్ లైన్స్లో 2 క్వశ్చన్స్. వీడియో స్లోలో పెట్టుకోండి, లేదా వీడియో పాజ్ చేసి రాయండి అమ్మా. ఎక్కువసేపు అవుతుందని చెప్పేసి నేను కొంచెం స్పీడ్గా తీస్తున్నాను. బట్ మీరు వీడియో పాజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ స్లోలో పెట్టేయండి. 0.5 స్పీడ్లో పెట్టేస్తే మీకు స్లోగా ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్స్ 2 మార్క్ క్వశ్చన్స్. చూడండి క్లియర్ కట్గా. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. కాకపోతే ఇందులో 5 to 9 క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 1Aలో కూడా అలాగే చెప్పాను, 7 వచ్చాయి. ఇందులో కాకపోతే ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. ఏ కంటే కూడా ఇందులో ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉందమ్మా. కాబట్టి జాగ్రత్తగా అయితే వీటిని ప్రాక్టీస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ నుండి 2 మార్క్ క్వశ్చన్స్.
చూడండమ్మా క్లియర్ కట్గా ఇవన్నీ కూడా చూసుకోండి. క్లియర్ కట్గా చాలా ఇంపార్టెంట్ సమ్స్, చాలా లిమిటెడ్ సమ్స్, మీకు ఎక్కువ సమ్స్ కాదు. ఫైనల్ టచ్ నుండి చాలా తక్కువ సమ్స్. వీడియో అయితే 0.5లో పెట్టుకోండి అమ్మా, స్లోలో పెట్టుకొని ఇంకా ఇదైతే పాస్ చేయండి. వీడియో పాస్ చేసి చూసుకోండి. పీడిఎఫ్ మీకు కావాలంటే పేమెంట్ చేయండి. అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇవి. నెక్స్ట్ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ 2 మార్క్ క్వశ్చన్స్ ఓన్లీ అమ్మా ఇవి. చూసుకోండి, చాలా తక్కువ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందమ్మా, నీట్గా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులోనే మనకి 5 to 9 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 1 ఇయర్లో కూడా అలాగే వచ్చాయి, బట్ బీలో ఇంకా వస్తాయి. 1 ఇయర్లో 2 ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా, 5 ఏమో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. ముందుగానే నేను చెప్పాను 5 to 9 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందని. నెక్స్ట్ ఏమో ద ప్లేన్ అమ్మ, ప్లేన్ నుండి కూడా 2 మార్క్ క్వశ్చన్సే. చూసుకోండి. తర్వాత సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో. మరి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే వాట్సాప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ మేము బాయ్.